థ్యాంక్ యూ పరమేష్. అండ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మాభివందనాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న డాక్టర్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ అందరికీ కూడా. చాలాసేపటి నుంచి వింటున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. చేసిన తర్వాత నా దగ్గర పెద్ద స్పీచ్ అంటూ ఏం లేదు. ఈ జగన్నాథ్ గట్టుకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది, సుమారు ఒక 12 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్లో కర్నూలు వచ్చినప్పుడల్లా దీనిపైన ఎన్నో రాత్రులు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. మళ్ళా పరమేష్ అదే పనిగా వైజాగ్ రావడం, మరి పిలవడం, అక్కడి నుంచి చాలామంది రాగలిగాము ఈసారి. సో ఆ సేవాదళ పరంగా జరుగుతున్న ఉన్నత కార్యక్రమాల్ని చూడాలనే ఉద్దేశంతోనే మెయిన్ నేను రావడం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఈ జగన్నాథ్ గట్టు మీద. ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. కళ్ళద్దాలు తీసేసి పాదాలు క్రాస్ చేసుకొని కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. అపారమైన ప్రాణశక్తి. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం 3 ద్వారాల ప్రయాణం. కళ్ళు మూసుకోవడం ద్వారా మొదటి ద్వారం అంటే చర్మచక్షువుని మూసివేస్తున్నాము. అప్పుడు శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. శ్వాసను గమనించడం ద్వారా రెండవ ద్వారం అంటే మనోచక్షువుని మనం మూసివేస్తున్నాం. ఆలోచన రహిత స్థితి. అపారంగా వచ్చే ఆ విశ్వశక్తి నుంచి మరి 3వ నేత్రం అంటే 3వ ద్వారం దివ్యచక్షువు ఉత్తేజితమవుతుంది. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు. సహజంగా ఈ 3 ద్వారాలని గుండా జరిపే ప్రయాణమే ధ్యానం. శ్వాసానుసంధానం. ఆఖరి 2 నిమిషాలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ప్రయాణ సమయాల్లో ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎక్కడ వీలుంటే అక్కడ శ్వాస మీద ధ్యాస. శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్ ప్రాంగణంలో అద్భుతమైనటువంటి మాస్టర్స్ అందరి యొక్క సామూహిక శక్తి సంకల్పంతో శ్వాసానుసంధానం. ఆఖరి 30 సెకండ్లు. సామూహిక ధ్యానం మరింత శక్తివంతం. పౌర్ణమి ధ్యానం అది బుద్ధ పౌర్ణమి రోజుల్లో మరింత శక్తివంతం. ఆఖరి 10 సెకండ్లు. 10 సెకండ్స్. ఫైవ్ సెకండ్స్. 2 చేతులు నెమ్మదిగా 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు తీసి గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పత్రిజీకి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కు, ధ్యాన జగత్కు, మరి ఆత్మ విజ్ఞాన జగత్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మరి ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా అద్భుతంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలా పొందవచ్చు అనే దాన్ని చాలా వివరంగా, అటు సైంటిఫిక్గా, మీకు అర్థమయ్యే భాషలో సులువుగా చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పదలుచుకుంది మీరు డాక్టర్లుగా ఎలా మారాలి అనే దాన్ని మాత్రం నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు వాళ్ళే ఒక డాక్టర్స్. అదే పత్రిక చెప్పారు మనకి. అప్పో దీపో భవ అని ఎలా అయితే చెప్పారో అదేవిధంగా బీ ఏ డాక్టర్ అంటూ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే డాక్టర్గా అని చెప్పారు. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే కూడా ధ్యానం చేసుకో అన్నీ పోతుందని చెప్పేవారు. కాబట్టి ధ్యానంలోకి రావడమే తరుగు, కొద్ది నెలల్లోనే లేదా సంవత్సరాల్లోనే
అద్భుతంగా మనం ఆరోగ్యాన్ని పొంది క్రమేపీ మందుల నుంచి బయటపడతాం. ఇక్కడున్న ఎంతమంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం పొంది అలా మందుల నుంచి బయటకు వచ్చాము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వండర్ఫుల్. గట్టిగా చప్పట్లు కొడండి వాళ్ళందరికీ. ఎవరైతే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకొని అవ్వలేకపోయి ఉంటారో వాళ్ళు స్పిరిచువల్ టాబ్లెట్స్, ఆధ్యాత్మిక గోళీలు నేర్చుకోవడం ద్వారా అద్భుతంగా మీరు డాక్టర్గా పనిచేయచ్చు. లేదు ఆరోగ్యము మరియు ఆధ్యాత్మికత, ధ్యానము ఆరోగ్యము ఆ జంక్షన్లో సేవ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఇది అందరికీ సంబంధించింది కాదు. పత్రిజీ మనకు ధ్యానం, ధ్యాన ప్రచారం అని 2 విషయాలు అందించారు. ఈ రెండిట్లోనే ఆరోగ్యం మొత్తం ఉంది. మొదట ధ్యానం మనలో ఉన్నటువంటి శక్తిని మనం పరిరక్షించుకొని పరిపూర్ణంగా తయారు చేస్తే, ఈ ధ్యాన ప్రచారం అనేది మిగతా జీవితం అంతా కూడా సంఘంతో ఉంటూ ఎలా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు అనేది ఆ ధ్యాన ప్రచారంలోనే ఉంది పూర్తిగా. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం, ధ్యాన ప్రచారం అన్న 2 విషయాల్ని మన జీవితంలోకి, మన కుటుంబంలోకి, మన పరిసరాల్లోకి ఆహ్వానిస్తే అదే జీవితం మొత్తాన్ని ఆటోమేటిక్గా చూసుకుంటుంది. అయితే ఆ ధ్యాన ప్రచారమే ఒక సొఫిస్టికేటెడ్గా ఒక డాక్టర్ లాగా ఆరోగ్యం ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొని తయారు చేయాలనుకున్నప్పుడు దానికి ఒక 25 సంవత్సరాల రీసెర్చ్తో మనం ఆరోగ్య సూత్రాలని స్పిరిచువల్ టాబ్లెట్స్గా తయారు చేసుకోవడం జరిగింది. మరి డే 1 పత్రికారితో నేను జర్నీ మొదలుపెట్టిన తర్వాత ఒక 10 సంవత్సరాలు నా ప్రైవేట్ ప్రాక్టీసు, దాంతోపాటు ఈ ధ్యానం వచ్చిన వాళ్ళకి చెప్పడం 2 జరిగాయి. ఆ సమయంలో వచ్చినటువంటి జ్ఞానాన్నే చిన్న పుస్తకాలుగా తీసుకొని రావటం జరిగింది. ఏవైతే పత్రికారి దగ్గర ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్సే ఈరోజు ఆరోగ్యానికి ఒక హేతువుగా మారాయి. సార్ చెప్పేవారు, ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి. ముందు ధ్యానం చేయాలి, ధ్యానం నుంచి మనం జ్ఞానం పొందుతాము, ఈ జ్ఞానం నుంచి మనకి ముక్తి వస్తుందని. అప్పటికే పత్రిజీ అందరికీ ధ్యానం నేర్పుతూ ఉండడం వల్ల ఈ మధ్యలో ఈ జ్ఞానం అనేది ఏంటి అనే దాని మీద నా దృష్టి ఎక్కువగా ఉండి, మరి ప్రకృతి నన్ను ఆ బాటలో నడిపించి తీర్చిదిద్దడం వల్ల క్రమేపీ దాన్ని డెవలప్ చేస్తూ రావడం జరిగింది. ఎన్నోసార్లు అనిపించేది ఇవన్నీ ఎందుకు వదిలేసి పత్రికారు వెనకాల బ్యాగు ఫ్లూటు పట్టుకొని తిరిగితే ఎంతకన్నా ఇంకేముంటుందని చెప్పి ఒక 3 రోజులే తిరగనిచ్చేవాడు ఆయన. మళ్ళీ తిరిగి తగిలేసేవాడు, నీ పని నువ్వు చేయి, నీ దారి నీది, నా దారి నాదని చెప్పి. సార్తో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఒక 3 ధర్మాలు చెప్పారు ఆయన. ఎలాగా కాన్సెప్ట్స్ అనేవి ట్యాబ్లెట్లుగా మారాయి అన్న ఉదాహరణలు 2 తీసుకొని క్లుప్తంగా నా స్పీచ్ని ముగిస్తాను. 3 ధర్మాల్లో శరీర ధర్మం, ఆశ్రమ ధర్మం, తర్వాత ప్రచార ధర్మం. శరీర ధర్మం అనేటప్పటికీ కుటుంబ ధర్మం. ఈ శరీరాన్ని, కుటుంబాన్ని పరీక్షించుకుంటాం, అది మొట్టమొదటి స్టేజ్. ఆ కుటుంబంలో ఉన్నాం మనందరం. అక్కడి నుంచి ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళాలి. అంటే ఇటువంటి అద్భుతమైన పిరమిడ్ శక్తిక్షేత్రంలో ప్రకృతిలో నిర్మించుకున్నటువంటి ఇటువంటి ఆశ్రమాల్లో కొంత సమయం మనం గడపడం ద్వారా ఒక 3 రోజులు, పౌర్ణమి రోజులు, వారం రోజులు, 40 రోజులు ఎక్కువ ఇబ్బంది ఉన్నవాళ్ళు ఉంటే ఎంత పెద్ద జబ్బైనా మనం దాన్ని మూల కారణాన్ని మనం కనుక్కోగలుగుతాం. అది ఆశ్రమ ధర్మం. ఒకసారి తగ్గిన తర్వాత 3వది ప్రచార ధర్మం. ఎంత ఎక్కువగా మనం ధ్యానాన్ని, జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ప్రచారం చేస్తే అంతగా మనం పొందుతాం. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం, ఇస్తే పొందుతాం. సో ఈ 3 ధర్మాల్లోనే ప్రధానంగా ఎంతోమందికి ఈరోజు మనం గైడ్ చేయగలుగుతున్నాం. చిన్న సమస్యలు అయితే రోజువారీ కుటుంబ ధర్మంలో, మధ్య మార్గంలో ధ్యానం చేస్తూ తగ్గిపోతాయి. ఒక స్థాయికి మించి ఒక క్యాన్సర్ మహమ్మారిగా, ఒక ఆటోఇమ్యూన్ డిజార్డరు, పెద్ద సమస్యలు, డాక్టర్లు ఏమో జీవితాంతం తగ్గవని చెప్పారు అని అనుకున్న ఎంత పెద్ద సమస్య అయినా ఒక 40 రోజులు ఇటువంటి ప్రాంతంకి వచ్చి ఇక్కడ పూర్తిగా ఉన్నాం అనుకోండి, వితిన్ 40 డేస్లో డాక్టర్లు చెప్పినటువంటి విషయానికి పూర్తిగా విరుద్ధంగా అద్భుతంగా మన ఆరోగ్యాన్ని మొట్టమొదట మన శరీరంలో, మన ఆలోచనలో మనం చూడగలుగుతాం. అలా ఎంతోమంది ఉన్నారు తగ్గించుకున్న వాళ్ళు. సో ఇక్కడ ఆశ్రమ ధర్మమే
ఒక ట్యాబ్లెట్. తగ్గిన తర్వాత మన సమయాన్ని ఎక్కడ గడపాలి? రోజువారీ జీవితం పోను మిగిలిన సమయం ప్రచారానికి మనం కేటాయించాలి. ఎంతగా మనం ధ్యాన ప్రచారం చేస్తే అంతా మనం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనం పొందే. ఎందుకంటే సృష్టితో కలిసి పనిచేస్తున్నాం, ఏకత్వంలో ఉన్నాం కాబట్టి. ఇలా సార్ స్టార్టింగ్లో చెప్పిన చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నీ చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా దాని వెనకాతల ఎంతో ఆరోగ్య రహస్యం దాగుంది అని ఒక డాక్టర్గా నేను తెలుసుకోవడం జరిగింది. మరి సుమారు ఒక 100 మందిలో 60% మంది నడునొప్పితో వస్తారు. నడునొప్పి అనేది మూలాధార చక్రానికి సంబంధించింది. మనలో ఉన్నటువంటి భయము, మరి కష్టపడే తత్వం లోపించడం అన్న 2 కారణాలతోనే ఈ లో బ్యాక్ పెయిన్ మనం క్యారీ చేస్తాం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి భయాలన్నీ విశేషంగా ధ్యానం చేసి మనం పూర్తిగా పారద్రోలుతామో ఆటోమేటిక్గా లో బ్యాక్ పెయిన్ పూర్తిగా పోతుంది. అభద్రతా భావం, ఆ మూలాధార స్థితిలో ఉన్న వాళ్ళకి అన్నిటి గురించి భయాలే. జీవితం ఎలాగా, పిల్లలు ఎలాగా, సంసారం ఎలాగా, భర్త ఎలాగా, ఈ అభద్రతా భావమే మనకి ఆ లో బ్యాక్ పెయిన్గా వస్తుంది. అండ్ సరి అయిన కష్టాలు, ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడం మనం. ఆ సరి అయిన కష్టపడే తత్వాన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు ఆ కొద్దిపాటి లో బ్యాక్ పెయిన్, సయాటికా వాటి నుంచి పూర్తిగా బయటపడవచ్చు. పత్రిజీ మనకి ఆ డాన్యువాన్ శాస్త్రవేత్తని పరిచయం చేస్తూ ముముక్షు యొక్క 4 శత్రువులు మనకు పరిచయం చేశారు. ఏ సాధకుడైనా మొట్టమొదట్లో భయము, తర్వాత అసంపూర్ణ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, తర్వాత అతీంద్రియ శక్తులు, 4వది ఆధ్యాత్మిక బద్ధకం అన్న 4 స్థితుల్లో శత్రువులు మనం ఎదుర్కొంటాం ఆధ్యాత్మికంగా వెళ్ళేటప్పుడు. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయికి సంబంధించింది. భయం అనేది రూట్ చక్ర ప్రాబ్లమ్స్, మిడిమిడి జ్ఞానం మణిపూరకాయ స్వాదిష్టాన, గ్యాస్ట్రిక్ ట్రబుల్, డయాబెటీస్, అలాగే మన ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఆ మిడిమిడి జ్ఞానం వల్లే అహంకారం నుంచే వస్తాయి. ఎప్పుడైతే ధ్యానం చేసి పుస్తకాలు చదువుతూ అనుభవాలు పంచుకుంటూ అహంకార శూన్యంగా ఉంటామో అప్పుడు ఈ 2వ 3వ చక్ర స్థితిలో ఉన్న సమస్యలన్నీ మనం దూరం చేసుకోగలం. ధ్యానం ద్వారా మనకెంతో శక్తి వస్తుంది, అతీంద్రియ శక్తులు. ఇక్కడ అతీంద్రియ శక్తులు అంటే పెద్ద పెద్ద పవర్స్ కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన సంకల్ప శక్తి, మన ఆలోచన, మన వాక్క్షేత్రం, వాక్కు, స్థాన బలం, మనం ఎక్కడున్నామో అక్కడే చేయగలము, సమయము మరియు మన దగ్గర ఉన్న ధనం, డబ్బులు, ఈ 5 పవర్స్. సో ధ్యానం చేసిన తర్వాత ఈ 5 వృద్ధి పొందుతాయి. సో దీన్ని మన వ్యక్తిగత ఆత్మ అభివృద్ధికి, సంఘానికి మాత్రమే మనం దీన్ని వినియోగించాలి. అప్పుడు ఆ పవర్స్ అనే నిరోధం నుంచి మనం బయటకు వెళ్తాం. ఎప్పుడైతే ఆ పవర్స్లో చిక్కొని కేవలం ఈ పవర్స్ని మనం ప్రాపంచిక ప్రయోజనాలకు మాత్రమే వాడతామో అప్పుడు దాని ఇంపాక్ట్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్గా పొందుతాం. తల నుంచి కాళ్ళ వరకు నరాలకు సంబంధించిన సమస్యలన్నీ ఆ పవర్ ఫెయిల్యూర్ నుంచే వస్తాయి. చివరిది ఆధ్యాత్మిక బద్ధకం. అన్నీ తెలుసు కానీ చేయడానికి మనం ముందుకు రాము. ప్రతిరోజు నిరంతర విద్యార్థిగా ఉండాలి అని పత్రిజీ నిలువుట అద్దంగా మనకి చూపించారు. ఎప్పుడైతే నిరంతరం నేర్చుకుంటామో అప్పుడు ఈ ఆధ్యాత్మిక బద్ధకం అంటే చర్మ వ్యాధుల దగ్గర నుంచి మానసిక సమస్యలు, సాంఘిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ ఆధ్యాత్మిక బద్ధకం నుంచే. ఒక ధ్యాని, ఒక యోగి సమాజంలో తన తాలూకా పాత్ర ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూ తెలిసింది ఇతరులకు చెప్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందిని మన దగ్గరికి రానియకుండా ఉండగలం. ఇలా ప్రారంభంలో పత్రిజీతో పాటు సుమారు ఒక 5 సంవత్సరాల పాటు విశేషంగా ట్రావెల్ చేస్తూ ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మరి నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పేషెంట్స్కి ధ్యానం ద్వారానే తగ్గించాలి అనే ఒక కృత నిశ్చయంతో వెళ్ళినప్పుడు ఆ ప్రకృతే మరి ఎన్నో విషయాల్ని తెలియచేయడం జరిగింది. ఈ ప్రకరణంలో లూయిస్ హే అన్న ఒక గొప్ప శాస్త్రవేత్త పేరు మనం ఖచ్చితంగా తలుచుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం ఆవిడకి. మొట్టమొదటిసారిగా నీ ఆలోచనలే ఆరోగ్యం అన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ఆవిడ తెలియచేయడం జరిగింది. మరి దాని తర్వాత అదే దిశగా మనం ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనే దాన్ని మనం తయారు చేసుకోగలిగాము. రానున్న రోజుల్లో ప్రపంచం అంతటా కూడా అన్ని యూనివర్సిటీస్లోని ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కోర్సులు వస్తాయి. స్పిరిచువల్ డాక్టర్స్ తయారవుతారు. వాళ్ళ ద్వారానే ఆరోగ్యాన్ని మొత్తం పూర్తిగా మనం నిర్మూలన చేస్తాం ధ్యానంతో పాటుగా.
మరి ఆ దిశగా జరుగుతున్నటువంటి ఈ ప్రయాణంలో మనం నిర్మించుకున్నటువంటి గొప్ప గొప్ప పిరమిడ్ శక్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో నా దృష్టిలో అవే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా మీకు దొరకని వైద్యం ఇటువంటి గొప్ప క్షేత్రాల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. మనం సమయం కేటాయించి అక్కడ ఉండాలి అంతే. చక్కని శుద్ధ సాత్వికాహార భోజనము, పిరమిడ్ శక్తి, ప్రకృతి శక్తి, మాస్టర్స్ యొక్క సాంగత్యము, విశేషంగా మనం చేసే గంటల గంటల ధ్యాన సాధన, మరి దానితోనే ఎంతో అద్భుతాన్ని మనం ఎంతోమంది మాస్టర్స్ ఆల్రెడీ చూపించారు రోల్ మోడల్గా. ఈ 25 సంవత్సరాల జర్నీలో సుమారు 1,00,000కు పైగా కేసులు కేవలం ధ్యానంతోని జ్ఞానంతోని ఆరోగ్యం పొందడం చూసిన తర్వాత మరి 2008లో నేను నా ప్రాక్టీస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చాను. అప్పటి నుంచి ఎంతోమందిని ట్రైన్ చేయటం, మరి ఆరోగ్యాన్ని అందించడం అన్న భాగంలోనే ఉంది. మరి దాంతోపాటు పత్రిజీ తలపెట్టినటువంటి అన్ని ప్రాజెక్ట్స్లో, అది పిరమిడ్ పార్టీ కానివ్వండి, గ్లోబల్ కాంగ్రెస్ కానివ్వండి, మరి పిఎంసి కానివ్వండి, అటువంటి అన్ని ప్రాజెక్ట్స్లో కూడా ఒక డాక్టర్గా, మరి సీనియర్ గ్రాండ్ మాస్టర్గా నా వైపు నుంచి ఎంత సహకారం అందివ్వాలో అంత అందిస్తూ, మరి మనందరం కూడా ఎన్నో జన్మలుగా కలిసే ఉన్నాము. ఈ జన్మలో పత్రిజీ యొక్క సారథ్యంలో పిరమిడ్ సొసైటీ మూమెంట్తో ప్రపంచం అంతటా కూడా శాకాహార యోగంగా, ధ్యాన యోగంగా, ఆత్మవిజ్ఞాన యోగంగా తీర్చిదిద్దడానికే మనందరం వచ్చాము. పత్రిజీ శకంలో మరి కొన్ని లక్షల మంది మాస్టర్స్ తయారవుతే, మరి దీన్ని కొన్ని బిలియన్ల మంది ప్రజల దగ్గరికి, కంట్రీలు 200 కంట్రీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఆయన పెట్టి వెళ్ళారు. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ రకంగా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. మరి పరమేశ్వర్ రెడ్డి నాకు ధ్యానం నేర్పిన వ్యక్తిగా నేను అభివర్ణించాలి. ఎందుకంటే విజయవాడ సిద్ధార్థ మెడికల్లో మొట్టమొదట దావాలను తీసుకొచ్చింది ఆయన కర్నూలు నుంచి. తన నుంచి ఇంకా శ్రీనివాసు, మిగతా నా క్లాస్మేట్స్ నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. మాకు అగ్గంటించేసి ఆయనేమో కర్నూలు వచ్చేసాడు. బట్ మేము అక్కడ విజయవాడలో ఉండే డాక్టర్స్ గ్రూప్ని మేము తయారయ్యాం. అక్కడి నుంచి కర్నూలు ఎప్పటికప్పుడు వస్తూ ఉండేవాళ్ళమి విజయవాడ నుంచి. మరి ఆ చిన్న ధ్యానం నేర్చుకోవడానికి ఆల్ ద వే విజయవాడ నుంచి కర్నూలు దాకా మాకు రావాల్సి వచ్చేది. మరి ఈరోజు మరి ధ్యానం, మరి పిరమిడ్ మన గ్రామంలోకి, మన ఇంట్లోకే వస్తుంది. ఇదే ధ్యానయజ్ఞం చేయడానికి అప్పుడు ఎంతగా గింజుకునేవాళ్ళమో ఆ స్టార్టింగ్ డేస్లో. అంత చేస్తే కూడా ఒక 300 మంది 400 మంది ఉండేవారు. అలాంటి ఈరోజు బ్యాగ్ సర్దుకుంటే అలా ధ్యానయజ్ఞాలన్నీ చేసుకుంటూ వెళ్ళడమే ఇండియా అంతా కూడా. ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఒక ధ్యానయజ్ఞం అవుతూనే ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీకి. అటువంటి మూమెంట్లో ఈరోజు మనందరం ఉన్నందుకు ఎంతో ఆనందించాలి. ఈ చిన్న ధ్యానం అనే మాట తెలియక ప్రపంచం అంతా కూడా ఎంతో బాధపడుతుంది. ఎన్నో అనారోగ్యాల్లో వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కోట్లు ఖర్చు పెట్టి. మనం పైసా ఖర్చు లేకుండా శాకాహారంతో, ధ్యానంతో, ధ్యాన ప్రచారంతో అద్భుతంగా ఆరోగ్యాన్ని మనం పొందుతున్నాం. మేము ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా మాత్రమే ఇక్కడ ఉన్నాము. నిజంగా డాక్టర్స్ మీరు, ఎందుకంటే ఇదేమీ తెలియకుండానే మీరు ధ్యానం నేర్చుకొని బస్సులో ఉన్నవాడిని పక్కన కూర్చోబెట్టి ధ్యానం నేర్పుతారు, ఆటోమేటిక్గా వాడు ఆరోగ్యం పొందుతున్నాడు. చెప్పాల్సింది అంతే. పత్రిజీ అందించినటువంటి ధ్యాన శాస్త్రము అదే ఆరోగ్య శాస్త్రము, ప్రచారమే ఆరోగ్య శాస్త్రం. సో ఈ లక్ష్మీ జగన్నాథ్ గట్టు కేంద్రంగా చేసుకొని ఎంతోమంది సేవా వాలంటీర్స్ తయారవడం చాలా చాలా గొప్ప విషయము. అదొక గ్రేట్ ఇనిషియేటివ్. ఎందుకంటే మీరు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా దాంట్లో కొన్ని వేల మంది ఆ సేవా వాలంటీర్స్ ఉంటారు. ఎందుకంటే వర్క్ చేయాలి అంటే ఇంత పెద్ద ప్రాంగణంలో ఇంతమందికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అంటే మరి ఎంతో సేవ తెరవెనకాతలు జరుగుతుంది. దానికి మరి ఈ సేవా కార్యకర్తలు అందరూ కూడా పూనుకొని వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెంటర్గా దీన్ని తీసుకొని రావడం చాలా చాలా గొప్ప ప్రయత్నం. మరి ఇక్కడికి వచ్చినటువంటి సేవాదళ కార్యకర్తలందరికీ మరొక్కసారి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, అటువంటి గొప్ప బాధ్యతని ఒక డాక్టర్గా ఉండి పరమేశ్వర్ రెడ్డి తీసుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి ఆ సేవాదళకి ఎలాంటి సహకారం ఇవ్వడం అని కాదు, దాంట్లో నేను కూడా బాధ్యతని తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు పరమేశ్వర్ రెడ్డికి, సేవాదళ టీముకి, మరి జగన్నాథ్ గట్టు సభ్యులు, కర్నూలు అనేది నాకు ధ్యాన విద్యను నేర్పినటువంటి మొట్టమొదటి మొనాస్ట్రీగా అభివర్ణిస్తాను. సుమారు ఒక 5 సంవత్సరాలు నేను కర్నూలుకి ఎప్పటికప్పుడు వస్తూ
పత్రి గారిని కలుస్తూ, ఇక్కడ మాస్టర్స్ కలుస్తూ, నా విద్యాభ్యాసం, ఆత్మ విద్యాభ్యాసం అంతా కూడా కర్నూలులోనే ప్రధానంగా జరిగింది, నందవరంలోని, అదేవిధంగా జగన్నాథ్ గట్టులో. మరి ఈ ప్రాంతం రావడం అంటే నాకు ఎప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. సో మరొకసారి అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు, ముఖ్యంగా పరమేశ్వర్ రెడ్డికి, మాస్టర్స్కి, పత్రిజీకి మరొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ప్లీజ్. సో ఈ సందర్భంగా ఒక యాప్ని సార్ చేతుల మీదుగా రిలీజ్ చేసుకుందాము. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఒక టెక్నాలజీలోకి ఇప్పుడు తీసుకొని వస్తున్నాము. ఆ యాప్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ బార్కోడ్ స్కాన్ చేసి యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఉచితంగా మీకు కౌన్సిలింగ్ సర్వీసెస్ దాని ద్వారా ఇవ్వబడతాయి. ప్లీజ్ సార్. ఈ రానున్న 10 సంవత్సరాల్లో ఒక 100 రీసెర్చ్ పేపర్స్, 100 హోలిస్టిక్ సెంటర్స్, 100 అడ్మినిస్ట్రేటివ్ బాడీస్, ఒక 100 crores-తో త్రూఅవుట్ వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యాప్ని బి సూపర్ మైండ్ యాప్లో కూడా ఈ కోర్సెస్ వస్తాయి. అదేవిధంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ దాకా యాప్ నుంచి కూడా కౌన్సిలింగ్ని ఇవ్వటం జరుగుతుంది. స్టాల్ దగ్గర మీకు ఆ వివరాలన్నీ అందజేయబడతాయి. ఎవరైతే స్పిరిచువల్ డాక్టర్స్ అవ్వాలనుకున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి. మీకు ఆ ట్యాబ్లెట్స్ ఉచితంగా బోధించి మిమ్మల్ని డాక్టర్స్గా తయారు చేస్తారు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని యాప్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ రాసి సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా మన టీం వాళ్ళకి కాంటాక్ట్ చేసి పూర్తిగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఆడియో రూపంలో, PDF రూపంలో దీంట్లో అవైలబుల్ అవుతాయి ఉచితంగా. వాటిని మీరు చదివి, విని ఆరోగ్యాన్ని మరింతగా ధ్యానంతో పొందొచ్చు. థ్యాంక్ యూ.